మెదక్ రిపోర్టర్ శ్రీధర్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, గుడ్ ఈవినింగ్. నిన్న నుంచి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. మరి కాసేపట్లో మీ దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది. ఏ ఇష్యూస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది? నష్టం అంచనాలు ఏమైనా వచ్చిందా? అధికారులు ఏ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ముఖ్యమంత్రికి? నాగాపూర్ అనే విలేజ్లో ఉన్నాం. ఇది మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం. ఇక్కడ దీనికి ఆనుకునే ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ నుంచి వరద ఇక్కడ నుంచే ప్రారంభమైంది. సో మనం చూస్తున్న వరద ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైతే హవేలీ గన్పూర్ రోడ్ ఏదైతే కొట్టుకుపోయిందని చెప్తున్నామో, కామారెడ్డి జిల్లాకు కావచ్చు, వీటన్నిటికీ రాకపోకలు నిలిచిపోవడానికి కారణం ఇక్కడ. సో ఈ వెనకాల నుంచి ఫారెస్ట్ నుంచి భారీ వరద చేరుకొని ఇట్లా పొలాలన్నిటి మీదుగా ప్రస్తుతం ఆ పొలాలన్నింటినీ కలిపేసుకుంటూ పొలాలన్నింటినీ ముంచేస్తూ ఈ వరద అటు వెళ్ళింది. దాంతోపాటు హవేలీ గన్పూర్ నుంచి మండలంలో ఉన్నటువంటి ఇటు కామారెడ్డి జిల్లా కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం కావడానికి ఈ వరద ఇక్కడ నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. చూడొచ్చు విజువల్స్. ఇక్కడ నిన్నంతా ఇక్కడ భారీ వరద ఉండే, ఈరోజు కొంత తగ్గిందని చెప్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని ముంచేసుకుంటూ వెళ్ళిందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ వరద విధ్వంసం ఒకసారి చూడొచ్చు. ఒక ఏదైతే కరెంటు స్తంభం పూర్తిగా కుప్పకూలిపోయింది. సో ఆ స్థాయిలో ఇక్కడ ఒకటేసారి వచ్చిన ఫోర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రాంతం అంతా కూడా పొలాలన్నీ కయ్యగోయడం కావచ్చు, దాంతోపాటు పొలాల్లో ఇసుక మేటలు వేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ దారి పొడుగున నాగాపూర్ కావచ్చు, ఇక్కడున్న తాండాలు కావచ్చు, ఇక్కడ ఊర్లన్నింటిలో పూర్తిగా అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. సో పూర్తి అయితే పంట నష్టం భారీగానే జరిగిందని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉంది పంట నష్టం. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పంట నష్టం ఉంది. ప్రస్తుతం అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ నాగాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల హవేలీ గన్పూర్ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు, అయితే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. ఎలక్ట్రిసిటీని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు ధ్వంసమైనాయి. సో వాటిని టెంపరీగా వీళ్ళకు కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా సీఎం మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పూర్తిగా దీనికి పంట నష్టం పైన అయితే అంచనా వేయడం కావచ్చు, వాటన్నిటిపైన ఒక అదైతే అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పర్యటించారు. దాదాపు ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఏరియా ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించారు. సో పరిశీలించిన తర్వాత అక్కడ వాటన్నిటిపైన ఎప్పుడైతే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు వాటన్నిటిని ఇప్పటికిప్పుడు పరిష్కరించేందుకు అధికారులు ఆదేశించారు. ఇంకా వాటి పరిష్కారం దిశగా అయితే వారు ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. సో నిన్నటి నుంచి జరుగుతున్న ఘటనలు స్థానికుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది వర్షము మీ ఊర్లో? ఎట్లా వరద ప్రారంభమైంది ఇక్కడ? మొన్న నైట్ నుంచి చాలా అయింది. నిన్న మార్నింగ్ ఫుల్ పోయింది, ఇంత లెవెల్గా పోయింది. నిన్న ఖమ్మం లోతు లెవెల్. ఈ ఖమ్మం నిన్న మధ్యాహ్నము 12 గంటలకు కూలిపోయింది. నిన్న ఆ చెరువు ఓలలు, ఆ స్తంభాలు మొత్తం జాలి మొత్తం పడిపోయినాయి. పొలాలు అనేది అంతా గడ్డ మునిగిపోయింది. ఆ షార్టర్ డబ్బులు బీటర్ డబ్బులు అన్నీ కొట్టుకుపోయినాయి. పొలం అంతా ఉసుకైనా పెట్టింది, మట్టి పెట్టించింది. ఈ సైడ్ బోరింది, అక్కడ సైడ్ బోరింది చెరువు ఫుల్. ఊళ్ళకెళ్ళి ఊళ్ళకెళ్ళి ఇట్లా నీళ్ళు తిరిగి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది వరద? ఇక్కడ నుంచి వెనక వరద ఫారెస్ట్ నుంచి ఇక్కడ నుంచి వచ్చినాయి. తిమ్మేపల్లి విలేజ్, తిమ్మేపల్లి ఊళ్ళకెళ్ళి కూడా ఇక్కడ నుంచి వచ్చినాయి. అది దాదాపు ఎన్ని పొలాలు నష్టపోయి ఉంటారు? ఎంతమంది? లేదు సార్, మాకు ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియా ఉందా కామారెడ్డి, అక్కడ నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి ఇక్కడనే. మళ్ళీ వచ్చేసి ఏదంటే ఇప్పుడు కొండాపూర్, ఆరుగొండాపూర్, ఆవార్ద, ఊరుపల్లి ఇవన్నీ వచ్చి అంత ఒకతాడ కలిసి ప్లస్ తిమ్మాయపల్లి అవన్నీ వచ్చేసి ఇక్కడికి మొత్తం వాటర్ మొత్తం కూడా వచ్చేసినాయి. మొత్తం నష్టం బాగా జరిగింది. మాకు ఎన్నెంత ఎకరాలని అంచనా వేయలేం మేము. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పటికైతే ఎలక్ట్రిషియన్ కూడా వర్క్ బాగానే నడుస్తుంది. మాకు తానికి నీళ్లు కానీ ఏది కానీ సోర్స్ బాగానే చేస్తారు. వాళ్ళ పని కూడా వాళ్ళు చేశారు కాదు. కాకపోతే ఇంకా జర మంచిగా స్పీడ్ చేస్తే బాగుంటుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? గతంలో నువ్వు చిన్నప్పుడు చూసినావా ఇంత వరద? ఎప్పుడైనా 30 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం నేను పుట్టి నుంచి. దీనికి ఇవ్వలేం చేయలేం పరిస్థితి అంతే. మొత్తంగా చూడొచ్చు ఈ ప్రాంత వాసులు కావచ్చు, వీరందరికీ కూడా చాలా అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఇంత వరద. మెదక్ ప్రాంతంలో ఇంత వరద ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూడొచ్చు, మొత్తం ఇప్పటికి ఇంకా వరద ఫ్లోటింగ్ కొనసాగుతుంది. వరద మామూలుగా జనరల్గా ఈ అలుగు పారుతున్నప్పుడు కొంత చూస్తుంటారు, కానీ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఒక విద్యుత్ స్తంభాలన్నింటినీ కూడా కూలదోస్తూ వెళ్ళినటువంటి విజువల్స్ చూడొచ్చు మనం. దాంతోపాటు ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇటు మెదక్ జిల్లాలో భారీగా సర్దెన, దీనికి ఈ పక్కనే ఉంటుంది సర్దెన ప్రాంతంలో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది.
ఈరోజు నిన్న ఉదయం స్టార్ట్ అయిన వర్షం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఇంకా కొంత ఇప్పుడు తెరిపించినప్పటికీ వరద ఆగడం లేదు. రోడ్లన్నీ దాదాపు ఏదైతే ధ్వంసం అయిపోయినాయి, రోడ్లన్నీ పూర్తిగా కూలిపోయినాయి. హవేలీ గన్పూర్ నుంచి కామారెడ్డి జిల్లాకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇటు మెదక్ జిల్లానే కాదు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కూడా శ్రీనగర్ కాలనీ పూర్తిగా జలమయమైపోయింది. సో ఓవరాల్గా మెదక్ జిల్లాలో ప్రధానంగా ఇటు రాకపోకలు నిలిచిపోవడంలో నిన్న మొత్తం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రామానికి కూడా నిన్నంతా రాకపోకలు లేవు, కనెక్టివిటీ లేదు, రోడ్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈరోజు కొంత అయితే కొంత వర్షం తగ్గడం, కానీ వరద మాత్రం ఇంకా తగ్గలేదు. సో అధికారులు కావచ్చు, ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సో నిన్న కారులో ఎవరైతే ఆ కారు ఈ ఊరికి చేరుకునే దారిలోనే నిన్న కారు నీళ్ళల్లో కొట్టుకుపోయింది. ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయిన కారు నుంచి ఒక అతన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసినాయి. సో మరోవైపు అయితే నిన్న ఆటోలో చిక్కున్న వారిని కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసినాయి. దాదాపు 100 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాటిని సహాయక చర్యలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎన్నడూ చూడని దాదాపు ఒక భారీ వర్షం అయితే మెదక్ జిల్లాలో కురిసిందని చెప్పొచ్చు. సో మొత్తం పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి. పొలాల్లో చాలామంది పొలాలకు వెళ్ళే దారులు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో గతంలో ఎన్నడూ చూడని ఒక విపత్తు అయితే మెదక్ జిల్లా వాసులను కలవరపెడుతుంది. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా ఉండడంతో చూడొచ్చు, ఒక భారీ గుంత ఏర్పడ్డది జస్ట్ ఇట్లా ఈ ప్రాంతం నుంచి ఇటు పొలాల్లోకి వెళ్ళే దారి. కానీ చూడొచ్చు వరద తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకునేందుకు ఇది ఈ ప్రాంతం గుండా ఒక వరద రావడం, దాంతోపాటు ఒక పూర్తిగా దారంతా కొట్టుకుపోయినటువంటి ఆ విజువల్స్ చూడొచ్చు. సో ఇట్లాంటి దాదాపు ఈ ప్రాంతాల్లో 100,000 మొత్తం ప్రతి దారి ఇట్లా కోసుకుపోయినటువంటి ఏదైతే కోతకు గురైనటువంటి విజువల్సే కనబడుతున్నాయి. దాంతోపాటు ఇటు పంట పొలాలు కూడా ఎటు చూసినా ఒక విషాదం అయితే కనిపిస్తూ ఉంది. పంట పొలాలు పూర్తిగా నేల ఒరిగిన పరిస్థితి. పంట పొలాలు నేల కొరగడంతో పాటు ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేసినాయి. పంట పొలాలని సరే కొన్నిసార్లు కొంత పంట నష్టపోతారు, కానీ ఈసారి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఇసుక మేటలు వేయడంతో పొలాలు కూడా చేతికి రాని పరిస్థితి. చాలా చోట్ల ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో వర్షం ఉంటుంది, కొంత పంట నష్టం ఉంటుంది, కానీ ఈసారి మాత్రం ఒక భారీ నష్టాన్ని అయితే ఈ మెదక్ వాసులు అయితే చూస్తున్నారు, మెదక్ జిల్లా వాసులు చూస్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం పంటలు నష్టపోయిన దానిపైన అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సర్దెన గ్రామస్తుల్ని పోచారం ప్రాజెక్టు కూలిపోయే అవకాశం ఉందని నేపథ్యంలో విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ఇసుక మేటలు ఉన్నాయి పొలాల్లో. ఇవన్నీ ఒక వాగును తలపిస్తుంది, కానీ పొలాల్లో మొత్తం ఇసుక మేటలు ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా పొలాలను ఇసుక మేటలు, రాళ్ళు, రప్పలు నిండిపోయి పొలాలు కూడా పనికిరాని పరిస్థితి. సో పొలాల్లో ఉన్నటువంటి వీటన్నిటిని తొలగించేందుకు కావచ్చు చాలా టైం పడుతుంది. పొలాల్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. మొత్తం మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో ఇటు హవేలీ గన్పూర్ మండలం అయితే తీవ్రంగా ఎఫెక్ట్ అయింది నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకి. ఇప్పుడు కొంత వర్షం తెరిపించింది, కానీ ఇంకా ఇది ఇట్లా కొనసాగుతుందా, ఇంకా ఎంతసేపు వర్షం ఉంటుందో తెలియని పరిస్థితి. సో ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో రైతులైతే బిక్కుమంటే ఎదురు చూస్తున్నారు. సర్దైన గ్రామస్తులంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఆ సహాయక కేంద్రం ఏర్పాటు చేశారో అక్కడికి తరలించారు. దాదాపు ఆ ఊరు మొత్తం కట్టుబట్టలతో రాత్రికి ఆ ప్రాంతానికి చేరుకుంది. వారికి అక్కడే అయితే భోజన వసతి ఏర్పాటు చేశారు. అక్కడ వారికి సౌకర్యాల గురించి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా అడిగి తెలుసుకున్నారు. సో మొత్తం జిల్లా కలెక్టర్గా రాహుల్ రాజ్ కావచ్చు, ప్రత్యేక అధికారి హరీష్ కావచ్చు, వీరంతా నిన్న సాయంత్రం నుంచి మొత్తం ఎప్పటికప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిండ్రు. దాంతోపాటు ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అయితే ఆర్మీ సిబ్బంది కావచ్చు, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు. సో ఈరోజు రాత్రి కొంత వర్షం లేకపోతే సహాయక చర్యలు మరింత కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కానీ రైతుల కష్టం మాత్రం అయితే రైతులు తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. ఈ వరద తాకిడికి పంట పూర్తిగా నష్టపోయారు. మరోవైపు మొత్తం అయితే ఏ వరద ప్రాంతంగా నిలిచింది. ఎన్నడూ లేని విధంగా మెదక్ ప్రాంతంలో ఒక భారీ వరద కావచ్చు, భారీ అయితే వర్షం రావడం పట్ల
మెదక్ వాసుల్లో కలవర పెడుతుంది. మెదక్ కాలనీలు కావచ్చు, రామాయంపేట కావచ్చు, సిద్దిపేట కావచ్చు. ఇప్పుడు మెదక్ సిద్దిపేట కూడా అయితే రాకపోకలు నిలిచిపోయిన కోనాపూర్ వద్ద బ్రిడ్జ్ కల్వర్ట్ కూడా కూలిపోయిన పరిస్థితి. సో మెదక్ సిద్దిపేట కావచ్చు. నిన్నంతా NH44 కనెక్టివిటీ కూడా లేదు. ఈరోజు కొంత ఉపశమనం లభించింది NH44 పైన. కొంత అయితే చేగుంట నుంచి మీర్జాపల్లి ఆ రూట్లో కొంత ప్రయాణించే అవకాశం లభించడంతో కొంత ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికీ ఇంకా పంట చేనులు కావచ్చు, రైతులైతే ఆవేదన ఇప్పుడిప్పుడు ఇంకా కనీసం ఆ ఊర్లోకి వెళ్లేందుకు దారులు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు కనెక్టివిటీ పెరిగింది. దాంతోపాటు అయితే నిన్నటి వరకు మూసుకుపోయిన దారులన్నీ తెరుచుకోవడంతో పాటు ఊర్లలోకి వెళ్ళి అధికారులు అంచనా వేసే ప్రయత్నం వేస్తున్నారు. దాంతోపాటు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకుండా నిన్నైతే పూర్తిగా సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పోయినాయి. చాలా గ్రామాల్లో కరెంటు లేదు. సో వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. వర్షం ఈరోజు సాయంత్రం కొంత తగ్గింది. ఈరోజు రాత్రి వర్షం పడకపోతేనే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. సహాయక చర్యలు కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మెదక్ అయితే ఎన్నడూ చూడని ఒక విపత్తును, ఒక భారీ ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే చూసింది. సో వీటిపైన ఇంకా పూర్తిగా ఒక సమాచారం అయితే సేకరిస్తున్నారు. ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంతమంది దీనికి ఎఫెక్ట్ అయ్యారనే దానిపైన అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఆ నివేదికలు తయారు చేస్తున్నారు. ఓవరాల్గా మరికొద్దిసేపట్లో ఇటు సీఎం కూడా ఇక్కడికి ఏరియల్ సర్వేతో పాటు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకట్ రైట్ శ్రీధర్, ఎన్నడూ లేని మెదక్ జిల్లా ఎన్నడూ లేని కనీ విని ఎరగని విపత్తును అయితే చూసింది. నిజంగా కూడా మీరు చెప్తున్నట్టు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఇవాళ కొంత ఉపశమనం, అంటే వర్షం లేకుండా వరద లేకుండా కనుక ఉంటే కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అటు R&B, రెవెన్యూ, వ్యవసాయ శాఖ 3 శాఖలు కనుక సంయుక్తంగా సర్వే బృందాలు కనుక గ్రౌండ్లోకి వస్తే వరద నష్టం వల్ల ఆ పంట నష్టం ఎంత దెబ్బతిన్నది, రోడ్లు ఎలా దెబ్బతిన్నాయి, వ్యవసాయం ఎంత దెబ్బతిన్నది అనేది కొంత రెవెన్యూ పరంగా కొంత అంచనా వేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ఏరియాకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు.